ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణము 26వ భాగం అండి. మనం చేయవలసిన పూజలేమిటి, తెలుసుకోవలసిన నియమాలేమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్లీజ్ అండి ఒకే ఒక లైక్. 26వ రోజు బహుళ ఏకాదశి. ఈ రోజు కుబేరుని పూజించాలి, ఉపవాసం ఉండాలి, ఏమీ తినకూడదు. కంది, పెసర, శనిగ మొదలగునవి దానం చేయాలి. సిరి సంపదలు చేకూరును. అత్రి మహాముని అగస్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రభావము గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు. ఆ విధముగా దుర్వాసనుడు భూలోకము భువగ్లోలము, పాతాళ లోకము, సత్యలోకమునకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువును వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులను రక్షించువారు లేకపోవుటే వైకుంఠంలోకి శ్రీ మహావిష్ణువును వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులను రక్షణ కలిగించేవాడా రక్షించుము. నీ భక్తుడైన అంబరీషునపై కోపముతో మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగ మహర్షి నీ పక్షస్థలముపై తన్నినను భృగు మహర్షిని క్షమించావు. ఆ విధంగానే నన్ను క్షమించు. కోపముతో నీ భక్తుని శాపమిచ్చిన నన్ను కూడా రక్షించుము. శ్రీహరి, నీ చక్రయుధం నన్ను చంపుటకు వచ్చుచున్నదని దుర్వాసనుడు శ్రీమన్నారాయణుని అనేక విధములుగా వేడుచున్నాడు. ఆ విధముగా దుర్వాసనుడు తన అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడుట సహజమే కదా. నేను ప్రతి యుగమునందును గోదేవ, బ్రాహ్మణ, సాధు జనులకు కలిగే ఆపదను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు ఏ కారణము లేకుండా నా ప్రియ భక్తుడైన అంబరీషుని శపించితివి. నేను శత్రువు కైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సద్గనుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధాల దూషించి నీ ఎడమ పాదములతో తన్నినావు. సహించాడు. అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు. ఇది ముని ధర్మమేనా? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి నీటిని మాత్రమే త్రాగాడు. అంతకంటే అతను ఏ అపరాధము చేశాడు? నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కాని నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమిలాడినను నీవు శాంతింపలేదు కాబట్టి నన్ను శరణు వేడాడు. నేను అప్పుడు రాజు హృదయములో ప్రవేశించి నీ శాపఫలమును 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే తను దేహము తాను తెలుసుకొనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు, నిరపరాధి, దయశాలి, ధర్మాత్ముడు. అటువంటి వారిని అకారణముగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకము యొక్క ఉపకారము కొరకే నేనే అనుభవించును. నీ శాపములోని మొదటి జన్మ మృత్యు జన్మ. నేను కల్పములలో మనుషుని రక్షించుటకు, సోమకుడును రాక్షసుని చంపుటకు మాతృరూపమున
దర్శిస్తాను. మరికొంతకాలము నేను దేనదానవుని క్షీరసాగరమును మదించుట మందర పర్వతమును కర్వముగా చేయుదును. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపములతో నా వీపుని మోయుదును. వరహ జన్మ ఎత్తి తరిమినేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గ ప్రాప్తి కలిగించుటకు వామన రూపములతో బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేస్తాను. బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమునను తగ్గించును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మించితను. తరువాత యథావంశములలో శ్రీకృష్ణుని గను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను బ్రాహ్మణుని ఇంట కల్కి అను పేరున జన్మించి గుర్రమును ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషములనన్నిటినీ వందితును. నీవు అంబరీషుడకు శాపరూపంగా ఇచ్చిన 10 జన్మములను ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించే వారికి సమాప్త పాపములు హరింపచేసే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. స్కంద పురాణము 26వ భాగం.